నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఈ రోజు ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. సభ ప్రారంభం కాగానే స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలకు అనుమతి ఇవ్వగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖల మంత్రులు సమాధానమిచ్చారు. పుట్టపర్తిలో ఐఐటి ఏర్పాటు అంశంపై పుట్టపర్తి శాసనసభ్యురాలు పల్లె సింధూరారెడ్డి అడిగిన ప్రశ్నకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. పుట్టపర్తిలో ఐఐటి ప్రతిపాదన లేదని, ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెడతామన్నారు. ప్రపంచ చరిత్ర పట్టంలోనే ఒక గొప్ప స్థానం ఉంది అధ్యక్ష. ఇటువంటి పవిత్రమైన పుట్టపర్తిలో ఒక ఐఐటి ఏర్పాటు చేయడానికి అన్ని సదుపాయాలు, అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ ఐఐటి ఏర్పాటు చేయడం వల్ల సత్యసాయి జిల్లా, అనంతపురము, కర్నూలు, చిత్తూరు, అన్నమయ్య డిస్ట్రిక్ట్స్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా మంత్రి వారిని ఇక్కడ ఒక ఐఐటి ఏర్పాటు చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రంలో ఒకసారి మనం చూస్తే అధ్యక్ష 4 RGUKT క్యాంపస్లు ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడే సుందరారెడ్డి గారు చెప్పినట్లు ఇప్పుడు నూజివీడి క్యాంపస్లో కూడా ఇంకొన్ని పర్మనెంట్ ఫెసిలిటీస్ పూర్తి చేసడానికి 60 కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష. ఆర్కే వ్యాలీ పూర్తి చేసాక ఒక 40 కోట్లు. ఒంగోలు క్యాంపస్ అవుతుంది అధ్యక్ష. సుమారుగా 2 విడతలు కూడా మనం పూర్తి చేయాలంటే టోటల్ బడ్జెట్ రిక్వైర్డ్ 600 కోట్ల అధ్యక్ష. శ్రీకాకుళం క్యాంపస్కు 300 కోట్ల అధ్యక్ష. ఇది మేము పర్సనల్గా మేము చూస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఎక్కడికక్కడికే అంటే ఏ జిల్లాలో అక్కడనే పిల్లలు చదవాలి, ఇక్కడ టెంపరీ అకామిడేషన్కి వేరే వేరే క్యాంపస్లకి మేము పంపిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదని మేము ఇప్పటికీ డిస్కషన్ చేసాం అధ్యక్ష. గౌరవ ఆర్థిక శాఖ మంత్రులతో కూడా మేము మాట్లాడాము. కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ కూడా శాస్కి స్కీమ్ తీసుకొచ్చింది అధ్యక్ష. ఆ స్కీమ్ ద్వారా ఈ క్యాంపస్ కన్స్ట్రక్షన్ అంతా దాంట్లోకి డిపిఆర్స్ తయారు చేసి ఆ స్కీమ్ ద్వారా కూడా డబ్బులు తీసుకోవాలని మంత్రి గారు కూడా మాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది అధ్యక్ష. సో మేము దాని కింద ఏ క్యాంపస్లో అయితే పిల్లలు చదువుతున్నారో అదే క్యాంపస్లో ఆ కోర్స్ మొదలుపెట్టి పూర్తి చేసే బాధ్యత మేము తీసుకొస్తాం అధ్యక్ష. సో దానికి కావాల్సిన నిధులు కేటాయించి ఆ పనులను కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష. ఇప్పుడే మేడం గారు అడిగారు, పుట్టపర్తిలో కూడా క్యాంపస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేడం గారు కోరారు అధ్యక్ష. అది మేము సెపరేట్గా డిస్కస్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలను సుమారు 150 మంది విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించారు. సభ సాగే తీరును, ప్రజా ప్రతినిధుల చర్చలను విద్యార్థులు ఎంతో ఆసక్తిగా గమనించారు. సభ విరామ సమయంలో శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు విద్యార్థులను కలిసి మాట్లాడారు. విద్యార్థులతో కలిసి వారిరువురు గ్రూపు ఫోటోలు దిగారు. శాసనసభ కార్యకలాపాలను ప్రత్యక్షంగా చూడటం ఎంతో ప్రేరణ ఇచ్చిందని విద్యార్థులు ఈ సందర్భంగా తెలిపారు. ఇలాంటి ఆపర్చునిటీ మాకు ముందు ఎక్కడ దొరకదు అని నేను ఫీల్ అవుతున్నా. నెక్స్ట్లీ నేను అక్కడ కూర్చున్నప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అయినంటే, ఇలాంటి ఆపర్చునిటీ ఖచ్చితంగా ఒక పొలిటీషియన్కి కానీ, ఒక సీఎంకి, స్పీకర్కి మాత్రమే, ఎమ్మెల్యేస్కి మాత్రమే దొరుకుతుంది. కానీ నేను ఇంత చిన్న ఏజ్లో ఇంత స్కూల్ తరపున వచ్చి చూశానంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఎప్పుడు టీవీలోనే అసెంబ్లీను చూస్తానేమో అనుకున్నాను, కానీ నా లైఫ్లో అసెంబ్లీలోకి అడుగు పెడతానని ఎప్పుడు అనుకోలేదు. కానీ నేను ఇప్పుడు అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత నేను సమాజంలో ఎలా వెలగాలి అలాంటివన్నీ నేను తెలుసుకున్నాను. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజీ మెడమల్లి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతి హైకోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేయించారు. 1998లో హైకోర్టులో న్యాయవాదిగా ఎన్రోల్ అయిన బాలాజీ మెడమల్లి ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా వ్యవహరించారు. 2018-19 మధ్య కాలంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ గా ఉన్నారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. దీంతో అదనపు న్యాయమూర్తిగా బాలాజీ నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ సంయుక్త కార్యదర్శి జగన్నాథ్ శ్రీనివాసన్ నోటిఫికేషన్ జారీ చేశారు. Of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment, that I will duly and faithfully and to the best of my ability and knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the laws. With the permission
now, my lord, the Honorable Chief Justice, I declare that the swearing in ceremony is concluded. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను ప్రథమ ప్రాధాన్యతతో పరిష్కరిస్తుందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అమరావతిలోని సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం డైరీ క్యాలెండర్ ను ఎమ్మెల్యే పియూసీ చైర్మన్ కూన రవికుమార్ తో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ ప్రజల్లో సంతృప్త స్థాయిలో పెరిగేలా విద్యుత్ ఉద్యోగులు విధులు నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా విద్యుత్ ఉద్యోగులపై ఉన్న పని ఒత్తిడిని తగ్గించేందుకు త్వరలోనే నూతన నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. మండలాలకు ఇద్దరు ఉంటారు, అందరూ మేము గ్రౌండ్ లో పనిచేసే వాళ్ళం, మేము కూడా చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాము, దాని ప్రకారం ఫైల్ నడుస్తుంది. తొందరలోనే అది కూడా కొంతమంది ఏళ్ళు కూడా తీసుకుంటారు. మన వాళ్ళు అన్నట్టు లైన్మెన్ సెక్రటరీలో ఉండి వాళ్ళకి ఆ రోజు తీసుకొని 18,000 ఎంత ఇస్తున్నారు. అక్కడే పని చేస్తాం, మన పని చేస్తాం, మళ్ళీ ప్రభుత్వం పని చేస్తా, రెండింటి మధ్య నలిగిపోతూ ఉంటే దాన్ని మన డిపార్ట్మెంట్ తీసుకుందాం అనుకున్నాం. ఒకటి రెండు ఏదో కోర్టు ప్రాబ్లమ్స్ వచ్చినాయి. నిన్న మొన్నట్లో మన వాళ్ళు అందరూ చెప్తున్నారు. అది కూడా మన సిఎస్ గారితో మాట్లాడాను. మనం చేసాం కదా, చేసేదేదో ఆ కోర్టు కేసులు ఏదైనా మంచి లాయర్ని పెట్టేసి అది కూడా ఏదైనా ఉంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసి కోర్టు కేసులో వాళ్ళ సమస్య ఏదైనా ఉన్నా సరే వాళ్ళు కూడా పిలిపించండి. వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే వాళ్ళు సరి చెప్తాం, వీళ్ళకి ఏదైనా ఉంటే వీళ్ళ పని వీళ్ళు చేయటం. ఎందుకంటే ఒకరి మీద ఒకరు చేసుకొని కోర్టు కేసులు పెట్టుకొని వాళ్ళు కూర్చుంటే ఎవరిది ముందుకెళ్తాం, ఏ పని ముందుకెళ్తే అట్లానే అయిపోయింది. మనం చేస్తే ఏది అడుగు పడతాం, అది ఒకటి క్లీజ్ చేయాలి. అది 7,000 మందిని అబ్జర్వ్ చేసుకొని ఏళ్ళు కనుక వస్తే కొంతమేరకు బెటర్ అయిపోతాం, కింద పని జరిగిపోతూ ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి. అట్లానే మనం మీకు ఆ రోజు 27 డిమాండ్లు ఇస్తే దాదాపు మ్యాక్సిమం చేయగలిగాం. 1-2 మన చేతులు లేనప్పుడు మిగతా సీరియల్ కానీ ఇందాక అనుకున్నట్లు మీ అందరూ తెలిసినాయి. ఆ రోజు 5-6 రోజులు కూర్చొని సిఎస్ గారి దగ్గర మాట్లాడి ఆ రోజు ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా చేసుకెళ్ళి మనం చేయగలిగినన్నీ చేసాం. అందరికి ఓటీ చేస్తే మనకు 2 ఏళ్ళు ఆ రోజు మీ అందరూ తెలిసిందే. గత గవర్నమెంట్ ఏంటంటే ప్రభుత్వంతో పాటు కలిపి పెట్టారు. తర్వాత దాన్ని మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి సిఎస్ గారిని కలిసి ఆ రోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మొదటి నుంచి సపరేట్గా ఉంటుంది అని చెప్పి ఆ రోజు అది చెప్పించిన సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. అన్నీ కూడా ఇందాక అన్నట్లు రేపు వచ్చే టైంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇది ఏంటంటే ఒక నిర్ణయం చెప్పేది కాదు, మీ అందరికి తెలియదు కాదు, ఒకటి ఎవరికైనా ఏది పెడితే చెప్పేది కాదు. చూసుకొని కూర్చొని ముఖ్యమంత్రి గారికి సిఎస్ అందరూ ఉన్నారు కాబట్టి కూర్చొని మాట్లాడి మీరు రెగ్యులర్ కలుస్తూనే ఉంటారు, కూర్చొని మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే పారిశ్రామికంగా మొదటి 5 స్థానాల్లో నిలపడమే లక్ష్యంగా ప్రభుత్వం భారీ సంస్కరణలు చేపడుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. సిఐఏ విజయవాడ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సులో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు ప్రతి ఇంటి నుంచి ఒక ఐటీ ఉద్యోగి ఎలా వచ్చారో నేడు ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త రావాలన్నదే ప్రభుత్వ సంకల్పం అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 175 MSME పార్కులను ఆయా రంగాల అవసరాలకు అనుగుణంగా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. So a lot of initiatives have been happening. But still we wanted to see how the industrial partner like CII could really help the government to motivate the public and take this policy to the grassroots level. To guide through the government, to motivate the public and ensure any grievance at the grassroots level can be addressed. We are here to formulate a good governance, to simplify the things so that entrepreneurs can get an easy and simplified, getting into the business or, at least scaling up the business. దేశ సమగ్రత సమైక్యత కాపాడే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన నేషనల్ క్యాడెట్ కార్ప్స్ బలీయమైన శక్తిగా మారుతుంది. ప్రపంచంలో అతిపెద్ద యూత్ ఆర్గనైజేషన్ ఎన్సీసీ అని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా 13,50,000 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా ఎన్సీసీలో చేరి దేశ రక్షణ ఐక్యత కోసం సేవలు అందిస్తున్నారు. జీవితంలో క్రమశిక్షణ విద్యార్థి దశ నుంచి అలవర్చుకోవడానికి ఎన్సీసీ ఎంతో దోహదపడుతుందని చెప్పవచ్చు. ఎన్సీసీలో కీలకమైన సి సర్టిఫికేట్ పరీక్ష గురువారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేశారు. 14 ఆంధ్ర బెటాలియన్ ఆధ్వర్యంలో ఉన్న 14 కళాశాల విద్యార్థులు సుమారు 350 మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. దేశ రక్షణ కోసం, దేశ ఐక్యత కోసం ముందుకు వచ్చి ఈ ఎన్సీసీ ఆర్గనైజేషన్లను వాలంటీర్గా చేరడం జరుగుతుంది. ఈరోజు ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఎగ్జామినేషన్, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది ప్రభుత్వ కళాశాల శ్రీకాకుళంలో. ఇక్కడ 14వ ఆంధ్ర బెటాలియన్కి సంబంధించిన 11 కాలేజీల తాలూకా
విద్యార్థులు సి సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ మొత్తం 351 మంది రాయబోతున్నారు. ఈరోజు ఈ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్లో డ్రిల్ టెస్ట్, వెపన్, FCBC అలాగే మ్యాప్ రీడింగ్ అనే ఈ అంశాలపై విద్యార్థులకి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. రాబోతున్న ఆదివారం 15వ తారీఖు రాత పరీక్ష జరుగుతుంది. ఈ 2 పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు మాత్రమే సి సర్టిఫికేట్ని పొందగలుగుతారు. ఈ సి సర్టిఫికేట్ ఉపయోగాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా డిఫెన్స్ ఫోర్సుల్లో ఉద్యోగాలు సంపాదించడం కోసం ఈ సి సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడాను ఈరోజు సి సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ కోసం ఎవరైతే ఉత్తీర్ణులయ్యారో వారికి డైరెక్ట్గా వారి రక్షణ దళాల్లోని ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది 3 సంవత్సరాల కష్టం తర్వాత ఈ సి సర్టిఫికేట్ ఎగ్జామినేషన్కి NCC క్యాడెట్లు అపీర్ అవుతారు. వచ్చే ఏడాది ఏలూరు జిల్లాలో గోదావరి పుష్కరాలు విజయవంతంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచి అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ కె వెట్రిసెల్వి అన్నారు. పోలవరం మండలం పట్టసీమ టూరిజం రివర్ ఇన్ సమావేశ మందిరంలో వెట్రిసెల్వి అధ్యక్షతన గోదావరి పుష్కరాలు 2027 సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గోదావరి తీరాన స్నాన ఘట్టాలను గుర్తించడం, త్రాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా, వైద్య శిబిరాలు, భద్రత, జన సమూహ నిర్వహణ, ట్రాఫిక్ నిర్వహణ, అత్యవసర సేవలు సమన్వయం చేయడం వంటి అంశాలపై అధికారులు తగు ప్రణాళికలను సిద్ధం చేసుకుని వాటిని అమలు చేయాలన్నారు. ఫైర్ సర్టిఫికేట్ కావాలి నాకు చెప్పాను. సో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏమేమి కావాలి అవన్నీ దగ్గర అందుబాటులో ఉన్నట్టు చూసుకోవాలి. అండ్ మీ ఫెసిలిటీస్ చూసుకోవాలి. టాయిలెట్ ఫెసిలిటీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ నేను వర్క్ చేసుకుంటాను. డిపార్ట్మెంట్ మీకు ఏం కావాలని లాస్ట్ కన్క్లూడ్ చేసేయండి. బోర్డు చెప్పేసారు. నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి అమ్మవార్లకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ రాత్రికి రావణ వాహనం పైన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. బ్రహ్మోత్సవాల దృష్ట్యా తరలివచ్చే భక్తులకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వేసుకోవాలి కదా. ఒకసారి మీరు శివమాల ధరించి క్షేత్రానికి వస్తే ఇడుముడితో ఒకసారి దర్శనం చేసుకుంటారు, కాకుండా మళ్ళీ దర్శనానికి వెళ్తారు. అలాగే జరిగింది. స్వామివారిని స్పర్శ చేసుకోవాలనుకున్నప్పుడు వెళ్ళడానికి లేట్ అవుతుంది. ఈరోజు వదిలేసినాం కదా, ఇంకా స్మూత్ అయింది, ఇంకా ఏమి ఇష్యూ ఉండదు. శ్రీశైలంలోని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు బ్రహ్మరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో మయూర వాహనంలో ఆవహింపచేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతలిచ్చారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులు విద్యుత్ దీప కాంతుల నడుమ కన్నుల పండుగ గ్రామోత్సవానికి తరలి వెళ్లి భక్తులను అనుగ్రహించారు. దేవస్థానం యొక్క కోఆర్డినేషన్ మీటింగ్ సమన్వయ కమిటీ అన్ని అధికారులతో, అన్ని శాఖల అధికారులు అది ఎట్లా అయితే చేసామో, ఎంత ఘనంగా అయితే చేసామో, ఒక్క దగ్గర కూడా రిమార్క్ లేకుండా, భక్తులకి ఏ ఆటంకం కలగకుండా ఎలా అయితే జరిపామో ఈ ఇయర్ కూడా అలానే చేద్దామనే ఉద్దేశంతో ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా సంబంధిత అధికారులందరితో కూడా మనం వెళ్ళి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా పార్కింగ్ ఎక్కడైతే నిర్ణయించాలి, అక్కడ శానిటేషన్ ఎట్లా చేయాలి, అండ్ సిబ్బందికి కూడా నేను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం జరిగింది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి, అలానే ఇంజనీరింగ్ అసిస్టెంట్, మున్సిపల్ శాఖ వారికి మెయిన్గా. సో అదేవిధంగా ఒక 2 daysలో మేము పోలీస్ వారితో కలిసి పూర్తిగా ఆ చుట్టుపక్కల ఎట్లా ఫ్యూ లైన్స్ అనేది అరేంజ్ చేస్తున్నారు, అలానే రథోత్సవం టైంలో రోప్ పార్టీ ఎంత పటిష్టంగా ఉండాలి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున డిప్యూటీ ఈవో లోకనాథం దంపతులు, తిరుమల దేవస్థానం వేద పండితులు శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారికి ఆనవాయితీగా పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో లోకనాథం దంపతులు తిరుమల
తిరుమల దేవస్థానం వేద పండితులకు శ్రీశైలం ఆలయ చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల పట్టు వస్త్రాలకు శ్రీశైల దేవస్థానం ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణలు నిర్వహించి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారికి శాస్త్రోక్తంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుపతి జిల్లాలోని ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ ఉదయం సూర్యప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వగా, జ్ఞాన ప్రసూనంబ అమ్మవారు చెప్పర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధులలో కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలో ఎన్టీఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల ఆవరణలో గత రాత్రి శ్రీనివాస కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా భక్తులు తరలివచ్చి శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణ వేడుకలను భక్తితో తిలకించారు. తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో రాష్ట్ర స్థాయి కిసాన్ మేళా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ సాంకేతిక ప్రదర్శన, ఉద్యాన ప్రదర్శనను కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఈ రోజు ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో పీఎం సూర్యఘర్ పథకాలతో పాటు మరికొన్ని పథకాలపై రైతులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా జీవ వైవిధ్య పంటలు, మిశ్రమ పంటలు, అంతర పంటల గురించి రైతులకు వివరించారు. ఈ సందర్భంగా పలువురు శాస్త్రవేత్తలు రైతులకు పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్క నేను 6వ తరగతి పిల్లల నుంచి ప్రతి ఒక్కరికి మోటివేట్ చేయమని చెప్పి విద్యాశాఖ ఏపీసీఎన్ఎఫ్ పెట్టాలి. ఎన్సీసీతో ఉంది కదా, ఎన్సీసీ లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిర్వహించిన సార్వత్రిక సమ్మెలో భాగంగా బాపట్లలో అన్ని కార్మిక సంఘాలు భారీ నిరసనకు దిగాయి. మున్సిపల్ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. నాయకులు మాట్లాడుతూ లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నాళాలతోటి ప్రభుత్వానికి, ఈ మొండి ప్రభుత్వానికి మనం హెచ్చరిక చేస్తా ఉన్నాం.
సమావేశాలకు వైసీపీ అధినేత జగన్ హాజరు కాకపోవడం దురదృష్టకరమని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి విమర్శించారు. ప్రజల సమస్యలు ఆయనకు పట్టవా అంటూ పులివెందులలో ప్రశ్నించారు. పులివెందుల నియోజకవర్గంతో పాటు మండలాల్లో అనేక ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ సమస్యలు కొనసాగుతున్నాయని, దీనికి బాధ్యత వహించాల్సింది స్థానిక ఎమ్మెల్యేనా కాదా అంటూ నిలదీశారు. అసెంబ్లీలో మైక్ ఇవ్వడం లేదనే అపోహతో అనవసరంగా గొడవలకు దిగడం సరైంది కాదన్నారు. పులివెందుల ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం ప్రజలకు ద్రోహం చేసినట్లేనని ఆరోపించారు. 3 సార్లు ఎంపీగా ఎన్నికైన వ్యక్తి పార్లమెంట్ లో స్థానిక చిన్న విషయాలపై కాకుండా పరిశ్రమలు, అభివృద్ధి అంశాలపై చర్చిస్తే మంచిదని సూచించారు. ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. మీరు అసెంబ్లీ సమావేశాల్లో, అందున బడ్జెట్ సమావేశాల్లో కూడా మీరు వెళ్లకుండా ఆబ్సెంట్ అయితే అల్టిమేట్గా నష్టపోయేది ఎవరు అని ఒకసారి ఆలోచించండి. ఎవరు నష్టపోతారు? పులివెందుల ప్రజలు, తర్వాత పులివెందుల నియోజకవర్గం నష్టపోతాను. ఎందుకంటే అనేకమైనటువంటి మేమే సమస్యలు లేవని చెప్పడంలే. ఇప్పుడు ఎలమారపల్లిలో రోడ్లన్నీ తవ్వి చాలా ఇబ్బందికరంగా ఉంది. బాపనపల్లిలో అదే పరిస్థితి. నిన్న నాక్ బిల్డింగ్ కాడ వెనకల అన్ని అండర్ డ్రైనేజ్ కోసం తవ్వినారు. బాకరాపురం కాడ అట్లే. ఇంకా చాలా అసంపూర్తిగా ఉండే సమస్యలు. ఇవన్నీ కూడా మీ నిర్వాహకం వల్లనే. మేము 30 ఏళ్ళ అధికారంలో ఉంటామని చెప్పేసి ఆ పూర్తి చేయాల్సిన టైంలో పూర్తి చేయకుండా ఇవంతా ప్రజలకు అసౌకర్యంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొచ్చి పెట్టినారు. మేము మా వంతు కృషి చేస్తున్నాం. మేము కూడా తొందరగా ఈ కంప్లీట్ చేయాలని కూడా చూస్తున్నాం. కానీ మాకన్నా నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి, నువ్వు ప్రజల చేత ఎన్నుకోబడిన పులివెందుల ఎమ్మెల్యే కాబట్టి మా పులివెందుల ప్రాంతంలో ఇవన్నీ సమస్యలు ఉన్నాయని మీరు అసెంబ్లీలో మాట్లాడితే వాటికి ఇంకా తొందరగా కూడా పరిష్కారం వస్తుంది. ఆ వైపు ఆలోచన చేయకుండా మీరు ఒక ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక పార్టీ అధ్యక్షుని. మీరు పులివెందుల సమస్యలతో పాటు రాష్ట్ర సమస్యలు కూడా మీరు మాట్లాడే తర్వాత మీకు రైటు, అవన్నీ మంచి ఒక అద్భుతమైన వేదిక. అక్కడికి పోతే నాకు మైకీరని అదని నువ్వు అంత అపోహలు పెట్టుకొని తర్వాత మీరంతకు మీరే ఊహించుకొని చేయడం కాదు. మీరు ఒకసారి వెళ్ళి సమస్యల పట్ల మాట్లాడండి. మైకు ఇవ్వని రోజు నాకు ఈ టైంలో మాట్లాడిన మైక్ ఇవ్వలేదు కాబట్టి నేను అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తానని చెప్పాలి. కానీ ఇక్కడ పులివెందుల ప్రాంతాన్ని, పులివెందుల ప్రజల సమస్యలను ఇవన్నీ గాలికి వదిలేసి నిన్ను ఎన్నుకున్న పాపానికి ఇవన్నీ మేము పులివెందుల పులివెందుల వాసిగా మేము దానికి శిక్ష అనుభవించాలన్నా. కాబట్టి ఇప్పటికైనా మీరు బుద్ధి మార్చుకొని తప్పకుండా మీరు అసెంబ్లీకి పోయి జిల్లాకు సంబంధించినవి, ముఖ్యంగా పులివెందులకు సంబంధించినవి ఇందాక నేను అవన్నీ చెప్పిన. మేము కూడా మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తొందరగా నిధులు తెచ్చి కంప్లీట్ చేస్తాం. మాకు తోడుగా మీరు కూడా అసెంబ్లీలో ఇవన్నీ ప్రస్తావిస్తే మన పులివెందుల సమస్యలు తొందరగా తీరుతాయని జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత రిక్వెస్ట్ అనుకో, సూచన అనుకో, అడగడం అనుకో, ఏమన్నా కానీ ఆ రకంగా మీరు చేయాలని ఆశిస్తూ, ఈయన చూస్తే అసెంబ్లీకి పోకుండా ఉన్నాడు. ఇంకొక ఆయన పార్లమెంటుకు పంపిస్తే, ఇంతమంది ప్రజలు 3వసారి పార్లమెంటుకు పంపిస్తే ఆయన పార్లమెంట్లో మాట్లాడిన క్వశ్చన్ విధానము నాకు తెలిసి ఇక్కడ మన ప్రథమ పౌరుడు ఒకటి షీప్ ఫామ్ పెట్టాడు. ఆ షీప్ ఫామ్లో నాకు రేట్లు గిట్టుబాటు కాలేదు, దీనికన్నా నాటుకోడి ధరలే బాగున్నాయని ఆయన ఏమో చెప్పినట్టుంది. ఈయన పోయి పార్లమెంటులో నాటుకోడి, ఈయన చూసి అసెంబ్లీకి పోడు, ఈయన పార్లమెంటుకు పంపించి ఆడపోయి నాటుకోడి ధరలు. అసలు ఎంపీ గారిని ఒకటే అడుగుతున్నా, నాటుకోడులు అనేది పెంపకం అనేది 80 to 90% రైతులు చేస్తారు. మిగతా 5-10% ఏమైనా ఫామ్స్ పెట్టుకొని అది కూడా రైతులే చేస్తారు. నాటుకోడి ధరలు పెరిగినందువలన ఏమైనా రైతులకే కదా లాభం? ఏమైనా ఫ్యాక్టరీ ప్రొడక్ట్, అదేమన్నా ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి ఏటైతే రేట్లు పెరిగినాయి, మనం తగ్గియాలని మీరు మాట్లాడాలా? అంటే రైతులకు సంబంధించిన రేట్లు పెరిగితే కూడా అది కూడా మీరు ఓర్చలేక దాని మీద ఇంకా ఏం సబ్జెక్ట్ లేవని తర్వాత దాని మీద ఆయన మాట్లాడడం. అసలు ఇది పార్లమెంటు పుట్టినప్పటి నుంచి ఇంత ఆలోచింపదగిన, ఇంత అంటే నిర్మాణాత్మకమైన ఆలోచింపదగిన ప్రశ్న ఇంతవరకు అసలు ఇంతవరకు కాలేదంట. అక్కడ లోక్సభ వర్గాలు జరుగుతున్నాయి. నాకు తెలిసి బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా ఇట్లా ఉత్తమ ప్రశ్నకి ఇదే ఎన్నికే ఈయనకు సన్మానం చేస్తామని కూడా లోక్సభ వర్గాలు జరుగుతున్నాయి. ఏమీ సబ్జెక్టు లేదని మళ్ళీ మేమేదన్నా ఎవరైనా మీకు సలహా ఇచ్చిందంటే దాని ఇంకా పెద్ద రాద్ధాంతం చేస్తారు. కాబట్టి ఎంపీ గారు BSNL టవర్లు పెట్టడము, కడప
నగరాభివృద్ధికి అన్ని పార్టీలు కలిసి ముందుకు రావాలని కడప మేయర్ పాక సురేష్ స్పష్టం చేశారు. దాదాపు 40 రోజుల నుంచి నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. అర్ధాంతరంగా నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం నిర్వహించడం పట్ల ఆంతర్యం ఏమిటో చెప్పాలని టీడీపీ నాయకులు విమర్శించిన నేపథ్యంలో ఆయన స్పందించారు. మేయర్ గా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి సర్వసభ్య సమావేశం నిర్వహించాలని అధికారులకు 2 సార్లు లేఖ రాశారన్నారు. అధికారుల సూచన మేరకు 10వ తేదీన నిర్వహించామని స్పష్టం చేశారు. టీడీపీ కార్పొరేటర్ ఈ సమావేశానికి రాకపోవడం బాధాకరమని, వారు కూడా వచ్చి కడప నగరంలోనే నెలకొన్న సమస్యలపై చర్చించి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. ఒక అడ్డంకు ఉన్నదని చెప్పేసి తెలిసి కమిషనర్ గారిని పిలిచి ఏదైతే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందో ఆ ఉత్తర్వుల్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా అజెండాలో పొందుపరచాలని చెప్పే ఉద్దేశంతో పొందుపరచడం జరిగింది. దానికి కొద్దిగా టైం తీసుకోవడం జరిగింది. దాని తర్వాత మేము సెక్రటరీ గారికి, ఎందుకంటే సర్వసభ్య సమావేశం పెట్టాలంటే అజెండా అనేది ప్రామాణికం కాబట్టి ఆ అజెండాను తయారు చేయమని చెప్పేసి 12/1/2026 తేదీన అప్పుడు సెక్రటరీకి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది మేయర్గా. దాని తర్వాత వాళ్ళు ఇంకా అప్పటికి కూడా ప్రపోజల్ రెడీ చేయకపోతే 28/1/2026 తేదీ కూడా వాళ్ళకు సెక్రటరీకి గౌరవ కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత 15th ఫైనాన్స్ గ్రాంట్, ఎందుకంటే అది పెండింగ్ పడిందంటే గతంలో జరిగిన మీటింగు అవి ఆ అంశాలు ఆమోదించాలా వద్దా అని చెప్పేసి పాలకవర్గానికి అధికారులకు మధ్య కొంచెం సంఘర్షణ వాతావరణం జరిగింది. అప్పుడు పాలకవర్గం సభ్యులంటే సురేష్ అన్న గారు కోర్టులో వేయడం జరిగింది. అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు అందరూ కూడా. అది జడ్జిమెంట్ వచ్చేదానికి లేట్ అయింది. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కోర్టు తీర్పు ఇచ్చింది. ఏవైతే మీటింగ్ జరిగిందో ఆ మీటింగు మినిట్స్ మీరు రికార్డ్ చేయండి అని చెప్పేసి. దాని తర్వాత కూడా కొద్ది రోజులు ఆ మినిట్స్ చేయకపోవడం వల్ల అజెండాను తయారు చేయకపోవడము, దాంతో కొంచెం లేట్ అయిన తర్వాత నేను 2 నోటీసులు ఇచ్చిన తర్వాత కమిషనర్ గారు మేము కూలంకషంగా చర్చించి త్వరితగతిన మీటింగ్ పెట్టాలన్న ఉద్దేశంతో అజెండా ప్రిపేర్ చేయమని చెప్పాము. చేయమన్న తర్వాత 15th ఫైనాన్స్ సంబంధించిన నిధులు రావడము, వాటిని కూడా అజెండాలో పెట్టాల్సిన ఉద్దేశంతో ఆ 15th ఫైనాన్స్ యొక్క వాళ్ళ లైన్ ఎస్టిమేషన్ వేయడానికి ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు లేట్ చేయడం జరిగింది. లేట్ చేసిన తర్వాత మేము అజెండా తయారు కావడమే దాదాపుగా 1వ తేదీ రాత్రికి అజెండా ప్రిపేర్ చేయడం జరిగింది అధికారులు. దాని తర్వాత ఇప్పుడు మనం మీటింగ్ పెట్టాలంటే 7 days ముందు ఎవరికైనా, అది ఎక్సెప్షియో మెంబర్స్ కావచ్చు, కార్పొరేటర్లకు కావచ్చు, కోఆప్షన్ మెంబర్స్ కావచ్చు, అందరికీ కూడా 7 రోజుల ముందు ఈ మీటింగ్ అజెండాను పంపించాల్సిన అవసరం ఉంటుంది. అందుకు అప్పటికప్పుడు తెప్పించి మళ్ళీ 11వ తేదీ నుంచి అసెంబ్లీ జరుగుతుందని చెప్పేసి ఉద్దేశంతో అసెంబ్లీ కంటే ముందు మనకు, ఎందుకంటే 2వ తేదీ మనం అజెండా తయారు చేసి 7 days అంటే ఖచ్చితంగా 10వ తేదీ వస్తుందని చెప్పి ఉద్దేశంతో మనం అజెండాను అప్పటికప్పుడు చేసి 2వ తేదీ అందరికీ ఎక్సెప్షియో మెంబర్స్కి కూడా అందరికీ కూడా పంపించడం జరిగింది. టీ బగ్ అనే దోమ కారణంగా వేప చెట్లకు ఆకులు రాలిపోయి నిట్ట నిలువున ఎండిపోవడం జరుగుతుందని కడప జిల్లా జమ్మలమడుగు వ్యవసాయ శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. వేప చెట్లను గ్రామదేవతగా ప్రజలు పిలుచుకుంటుంటారు. అటువంటి వేప చెట్లకు ఇప్పుడు కష్టం వచ్చింది. ఉన్నట్లుండి నిలువున ఎండిపోతున్నాయి. ఆకులు రాల్చి పూత రావాల్సిన కాలంలో కాలిపోయినట్లు ఎండిపోయి మోటువారుతుండడం అందరినీ కలవరపరుస్తోంది. జమ్మలమడుగులోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణ, ముద్దనూరు రోడ్లోని ప్లాట్లలో ఇలా అన్ని చోట్ల ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది. వేప చెట్ల ఆకులు మొత్తం ఎండిపోయి పచ్చదనం కోల్పోయి కళావిహీనంగా కనిపిస్తున్నాయి. ఈ విషయమై జమ్మలమడుగు వ్యవసాయ శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ టీ బగ్ అనే దోమ కారణంగా వేప చెట్లకు ఈ పరిస్థితి ఎదురవుతుందన్నారు. ఈ దోమ రసం పీల్చడంతో చెట్టుపై ఆకు ఎండిపోతుందని చెప్పారు. తీవ్రత ఎక్కువైతే ఆకుతో పాటు చెట్టు కూడా మూడువారే ప్రమాదం ఉందని తెలిపారు. నివారణకు 1 లీటర్ నీటికి 0.4 ఇమిడోక్లోఫిడ్ ను కలిపి పిచికారీ చేయాలని సూచించారు. నేను జమ్మలమడుగు మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతము మనము గమనించినట్టయితే వేప చెట్లు ఆకులు మాడిపోయి చిన్న చెట్లు పెద్ద చెట్లు అన్ని ఎండిపోవడం జరుగుతూ ఉంది. దీనికి కారణమైనది టీ మస్కిటో బగ్ అనేది, టీ బగ్ అనేది ఒక కారణం దానికి. అది ఈ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో చెట్ల నుంచి రసం పీల్చడం వల్ల వేప చెట్లు పెద్దవి కూడా ఎండిపోవడం జరుగుతూ ఉంది.
దీని నివారణకు ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ టీ మస్కిటో బగ్ అనే ఈ దోమని నివారించుకొని ఈ చెట్లను వేప చెట్లను కాపాడుకోవచ్చు. ఇది వేప చెట్లు గ్రామాల్లో కానీ పల్లెల్లో కానీ ఎక్కడైనా ప్రాంగణంలో ఉన్నప్పుడు ఆ రైతులు కానీ ఆ ఇంటి దగ్గర ఉండే ఓనర్లే దానికి నివారణ చర్యలు తీసుకుంటే మనము ఈ వేప చెట్లను కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఇమిడాక్లోప్రిడ్ స్ప్రే చేసుకోవడంతో పాటు భూమిలో కూడా హెక్సాకొనజోల్ అనే మందు 1 లీటర్ నీటికి 2 ml, ఆ విధంగా 20 లీటర్ల నీటికి సుమారుగా 40 మిల్లీలీటర్ల హెక్సాకొనజోల్ అనే మందు కూడా కలిపి చెట్ల పాదులో, దాన్ని డ్రెంచింగ్ విధానం అంటారు, చెట్టు పాదులో మనము వేర్ల దగ్గర పోసుకున్నట్టయితే ఈ టీ మస్కిటో బగ్ అనే దాన్ని మనము నివారించుకొని వేప చెట్లను కాపాడుకోవచ్చు. కాబట్టి ఎవరైనా సరే మీ ప్రాంగణంలో కానీ మీ ఇంటికి దగ్గరలో ఈ వేప చెట్లు ఎండిపోవడం గమనించినట్టయితే ఈ ఇమిడాక్లోప్రిడ్ 0. దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్మికుల సమ్మెలో మాజీ రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తులసిరెడ్డి పాల్గొన్నారు. ఈ మేరకు వేంపల్లి 4 రోడ్ల కూడలిలో గురువారం కార్మిక సంఘాలు నిర్వహించిన సమ్మెలో ఆయన పాల్గొన్నారు. కార్మికుడు, కర్షకుడు సమాజానికి 2 కళ్ళు లాంటి వారని, కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాల వల్ల ఈ 2 రంగాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక, అసంఘటిత కార్మికులు, అంగన్వాడీ, ఆశా తదితర స్కీమ్ వర్కర్లు కనీస వేతనాలు కూడా లభించక దుర్భర జీవితాన్ని గడుపుతున్నారన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలే దీనికి కారణమన్నారు. సమాజానికి కార్మికుడు, కర్షకుడు ఇద్దరు కూడా 2 కళ్ళలాంటి వారు. ఈ 2 కళ్ళు బాగుంటేనే సమాజం బాగుంటుంది. కార్మికుడు, కర్షకుడు బాగుంటేనే సమాజం బాగుంటుంది. కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో మోడీ ప్రభుత్వ హయాంలో ఈ 2 రంగాలు కూడా పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఈనాడు రైతు పరిస్థితి చూస్తే ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. వ్యవసాయం గిట్టుబాటు కాక అప్పుల భూమిలో కూరుకుపోయి కర్షకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక కన్ను పరిస్థితి ఆ విధంగా ఉంది. మరి రెండో కన్ను చూస్తామా, కార్మికులు. ఏ కార్మికులకి కనీస వేతనాలు లభించడం, ఉద్యోగ భద్రత లేదు. ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో తెలియదు. ఆ అరకొర జీతాలతో ఏ విధంగా కుటుంబాలను పోషించుకోవాలో అర్థం కాలేదు. ఇప్పుడు ఈవిడ 22 సంవత్సరాలుగా ఈ అంగన్వాడీ టీచర్గా పనిచేస్తాం. కానీ వీళ్ళకి వచ్చే జీతం 11,500, హెల్పర్కి ఏమో 7,000. మిగతా ఆశా వర్కర్స్కి అయితే ఇంకా వాళ్ళకి 6,000, 8,000 ఉంటున్నారు. అదేవిధంగా మిగతా మిడ్ డే మీల్స్ వాళ్ళకి కానీ, భవన కార్మికులకు కానీ వాళ్ళకు కనీస వేతనాలు లభించడం లేదు. కానీ ఏ విధంగా జీవించాలి? వీళ్ళందరూ ఒక అంగన్వాడీ టీచర్ హెల్పర్ తీసుకుంటే అనేక పాత్రలు. ఒక తల్లిగా పిల్లలను లాలించాలా, ఒక నర్సుగా, ఒక దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సమ్మె కొనసాగుతోంది. రాజంపేట పట్టణంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఏఐటీసీ, సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. కడప జిల్లా రాజంపేట పట్టణంలో గురువారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఏఐటీసీ, సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున కార్మిక సంఘాల నేతలు, కార్మికులు పాల్గొన్నారు. ఆర్ఎండ్బి బంగ్లా నుంచి పాత బస్టాండ్ వరకు కొనసాగిన ర్యాలీ అనంతరం మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నినాదాలు చేశారు. లేబర్ కోడ్ రద్దు, కార్మిక కర్షక రైతాంగ సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ చేశారు.
వ్యాప్తంగా కార్మికులు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చేపట్టిన సమ్మె కడప నగరంలో అట్టహాసంగా కొనసాగింది. నగరంలోని కోటిరెడ్డి సర్కిల్ నుంచి 7 రోడ్స్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీలకు అతీతంగా కార్మిక రైతు సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికులను బానిసలుగా చేసే లేబర్ కోడ్ వెంటనే రద్దు చేయాలన్నారు. వ్యవసాయ ఆధారిత రైతుల సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించాలని, ఆప్కాస్లోని ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. స్వాతంత్రానికి కళ్ళెం వేసేటటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి చర్యలకు ఇవాళ మోడీ పాల్పడతా ఉన్నాడు. ఈ దేశ సంపద సృష్టిలో భాగస్వామ్యమైనటువంటి శ్రమజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పని గంటలు అమలు చేయాలని, కనీస వేతన చట్టం అమలు చేయాలని, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి ఏదైతే ఉన్నారో సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ఒకవైపు పోరాటం సాగిస్తూ ఉంటే వాళ్ళను ఏకంగా కార్మిక చట్టాలను సమూలంగా మార్పులు చేసి ఇవాళ కార్మికులు అడిగేటువంటి ప్రశ్నించేటువంటి హక్కు లేకుండా, కనీస వేతన చట్టం అమలు లేకుండా, పని గంటలు లేకుండా ఇవాళ శ్రమజీవులను దోపిడీకి ద్వారాలు తెరిచేటువంటి యాజమాన్యాలకు ఒత్తాసు పలికేటటువంటి చట్టాలను ఇవాళ తీసుకొస్తా ఉన్నారు. స్వతంత్రానికి పూర్వం నుంచి పోరాడి సాధించుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేటువంటి పరిస్థితి ఇవాళ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలకు భద్రత కావాలని చెప్పి ఇవాళ సమ్మె చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు రైతాంగానికి సంబంధించి వ్యవసాయ రంగం సంక్షోభంలోకి నెట్టబడతా ఉంది. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అతివృష్టి అనావృష్టితో నష్టపోతున్నారు. కాపాడాలని చెప్పి ఆత్మహత్యల నుంచి విముక్తి కావాలని చెప్పి పోరాటం చేస్తూ ఉంటే ఏకంగా వ్యవసాయ రంగాన్నే కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి ఇటు రైతులను అటు ప్రజలను ఏకకాలంలో దోపిడీ చేసేటువంటి చట్టాల రూపకల్పనకు ఇవాళ పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ దేశంలో ఉన్నటువంటి సంపద సృష్టించేటటువంటి అన్ని వర్గాలను దోపిడీ చేస్తూ ఇంకోవైపు కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టేటటువంటి విధానం ఏదైతే కొనసాగుతూ ఉంది, దేశంలో ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు ప్రజా సమస్యలను పక్కకు నెట్టేటువంటి పద్ధతిలో కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, భావం పేరుతో, భాష పేరుతో తినే తిండిపైన, కట్టుకునే బట్టపైన ఆంక్షలు విధించి తద్వారా ప్రజలు ప్రజా సమస్యలను పక్కకు నెట్టి స్వతంత్ర దర్యాప్తు సంస్థలైనటువంటి సిబిఐ, ఈడీ, లేకపోతే ఎలక్షన్ కమిషను, జ్యుడిషియరీ మొదలుకొని అన్ని రంగాల్లో ఆర్ఎస్ఎస్ కంట్రోల్లో గుప్పిట్టు ఉంచుకొని మొత్తం వ్యవస్థనంతా ఏకకాలంలో ఎక్స్ప్లాయిట్ చేసి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి ఒకే నోటు, ఒకే పన్ను, ఒకే దేశం, ఒకే ఎలక్షన్, ఒకే నాయకుడు, ఒకే పార్టీ అనేటువంటి ధోరణితో ఈ దేశంలో మరోమారు ఎన్నికలు జరగకుండా ఏక పార్టీ విధానం పేరుతో దేశాన్ని కొల్లగొట్టడానికి అనుసరిస్తున్నటువంటి మోడీ యొక్క ఫ్యాసిస్ట్ విధానాలు ఒకవైపు, ఇంకోవైపు కార్పొరేట్ విధానాలు మరోవైపు దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సార్వత్రిక సమ్మె ఒక అల్టిమేట్ కానుంది. రానున్నటువంటి రోజులలో ప్రజలందరూ కూడా ఈ యొక్క సమ్మెకు సంఘీభావం మద్దతును కూడగట్టి రానున్నటువంటి రోజులలో ప్రభుత్వం యొక్క నిరంకుశత్వానికి కళ్ళెం వేసే రోజులు దగ్గర పడతాయని చెప్పి హెచ్చరించదలుచుకున్నాం. కడప నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. రాజీవ్ పార్క్ సమీపంలో ఇండో నేపాల్ రుద్రాక్ష నిలయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి నగర మేయర్ పాకా సురేష్ హాజరై ప్రారంభోత్సవం చేశారు. కడప నగరంలోని రాజీవ్ పార్క్ వద్ద ప్రముఖ ఆధ్యాత్మిక నిపుణుడు డాక్టర్ పాండురంగారావు ఆధ్వర్యంలో ఇండో నేపాల్ రుద్రాక్ష నిలయం ఘనంగా ప్రారంభమైంది. 33 సంవత్సరాల అనుభవం కలిగిన డాక్టర్ పాండురంగారావు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సుమారు 120 అవార్డులు అందుకున్నారు. ఈ రుద్రాక్ష నిలయం ద్వారా నాణ్యమైన రుద్రాక్షలు, ఆధ్యాత్మిక సేవలు భక్తులకు అందుబాటులో ఉండనున్నాయి. మేయర్ పాకా సురేష్ రిబ్బన్ కట్ చేసి రుద్రాక్ష నిలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భక్తులు, ఆధ్యాత్మిక ఆసక్తి గల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రుద్రాక్షల ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, వాటి ఉపయోగాలపై అవగాహన కల్పించడం ఈ నిలయం లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
స్పిరిచువల్ గా ఉండేటువంటి వాళ్ళు పీఠాధిపతులు అలాంటి వాళ్ళు వేసుకుంటారు. ఇంకోటి మార్పించు. ఇది క్లియర్ కలెక్షన్ అండి. ఇది మీ పూజా మందిరంలో పెట్టండి. నెగిటివ్ ఫోర్సెస్ దగ్గర ఈ పుస్తకాన్ని కూడా నరేంద్ర మోదీ గారు లాంచ్ చేశారు. నేను ఇది మార్చారా? ఏపీ ఎంఎస్ ఐడిసి చైర్మన్ మరియు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళగిరి తెనాలి ఫ్లైఓవర్ వద్ద గల జనసేన పార్టీ నియోజకవర్గం కార్యాలయంలో బుధవారం సాయంత్రం జనసేన నాయకులు కార్యకర్తలు మధ్య ఉత్సాహంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా అలాగే కృష్ణా జిల్లా నుంచి అలాగే ఇప్పుడే ఈస్ట్ గోదావరి నుంచి వచ్చిన నా మీద అభిమానంతో పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమతో నా పుట్టినరోజు వేడుకకి మీరంతా వచ్చి నన్ను ఆశీర్వాదానికి వచ్చిన మీరందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాం. అంతే అందరూ నిలబడి ఆరాధన చేసిన దానికి ఈరోజు ఇంత ప్రతిఫలం నిజంగా నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. అలాగే పేరు పేరున అందరికీ నాకు హరికృష్ణ గారు, మత్తి భాస్కర్ గారు కానీ, శివనారాయణ గారు కానీ, అలాగే చిరంజీవి గారు, బేగ్ గారు, అలాగే మన మాణిక్యాలరావు అన్న, నాగేశ్వరరావు, అలాగే ఆళ్ళ హరి, ఇంకా పేరు పేరు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మీ కుటుంబంలో నన్ను కూడా చేర్చుకొని ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.